Hello, I'm Janu. I'm Vinu. So welcome back to our channel. Vinu Janu forever. సో ఈరోజు మీ ముందుకి ఒక మంచి కుకింగ్ బ్లాగ్తో వస్తున్నాం. సో ఒక దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాం. అది మా విను స్టైల్లో. మా విను చాలా బాగా చేస్తాడు దమ్ బిర్యానీ. అది మీకు కూడా ఇంట్లోని మంచిగా వర్కౌట్ అవుద్ది, ఇంట్లో మంచిగా మెచ్చుకుంటారు కూడా. సో మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు అదే అంటారు, అరే నీ బిర్యానీ మిస్ అవుతుందంరా, నీకు మ్యారేజ్ అయిపోయాక నీ చేతి వంట మిస్ అవుతుందంరా అంటారు. సో బాబు ఇంకా స్టార్ట్ చేద్దామా? టైం అవుతుంది, పద. దేనికి ఎగురుతున్నావు పైకి? నువ్వేగా రైస్ నానేమన్నావు, ఇదేమో అందట్లేదు నాకు. అందుకే పొట్టుగా ఉండకూడదు, నాలా పొడవు ఉండాలి. ముందుగా రైస్ని కడుక్కొని వాటర్ పడేసి మళ్ళీ కొంచెం కొత్త వాటర్తో కొంచెం నానేయాలి. ఈలోపు మిగతా ప్రాసెస్ చేద్దాం. ఎందుకు నానేయడం అంటే మనకు త్వరగా కుక్ అవుద్ది అనమాట రైస్ నీట్గా, అందుకోసం. నువ్వు నాకన్నా పెద్ద చెఫ్లో ఉన్నావే మేడం. బాగా ఫోన్ చూసుకుంటున్నారు కానీ మనం తీస్తున్న బ్లాగ్ ఏంటో తెలుసా? దమ్ బిర్యానీ మేకింగ్ కాదు, కుకింగ్ టుగెదర్ చేస్తున్నాం. కాబట్టి నువ్వే కదా చెప్పవు ఏ పని చెప్పనని. ఏం బాగా చెప్పనని కాదు, అప్పుడే చెప్పాను ఇద్దరు కలిపి చేద్దాం. నోరు మూసుకొని నువ్వు ఆనియన్స్ కట్ చేస్తే నేను రిమైనింగ్ పని చేసుకుంటా. ఓకే? మానే కాదు, త్వరగా చేద్దాం. ఏంటి ఆనియన్స్ అప్పుడే కట్ చేస్తున్నావు, ఫాస్ట్ కట్ చేస్తున్నావు. వెరీ గుడ్ కీప్ ఇట్ అప్. అదేంటి అప్పుడే కలిపేసావు, ఏమేమి వేసావు చెప్పాలి కదా నాకు. తెలీదా నీకు? తెలీదు. తెలియకన్నా పెళ్లి చేసేసుకుంటావు. అవును. యాక్చువల్లీ చికెన్ తీసుకున్నాం. చికెన్లో కొంచెం కారము, అలాగే కొంచెం చికెన్ మసాలా, కొంచెం కొరియాండర్ పౌడరు, అలానే కర్డ్, ఇవన్నీ సాల్ట్తో పాటు మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ పక్కన ఉంచుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే. మసాలా ఏం వేయలేదు, ఓన్లీ చికెన్ మసాలా ఒకటే వేసాను. చికెన్ మసాలా వేసాను, కొరియాండర్ పౌడర్ వేసాను. ఎక్కువ మసాలా వాడం, మనం ఇంట్లో చేసుకుని హోమ్ మేడ్ కదా. అదే బయట అనుకో నానా రకాల సంతంత వేస్తారు ఇందులోనే. ఇప్పుడు ఆనియన్స్ ఇవి సరిపోతాయా? మొత్తం కట్ చేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ చేయాలి కాబట్టి. ఓకే. మీకు ఒక మంచి సీక్రెట్ చెప్తాను. ఒకవేళ మీకు ఏమైనా వంటలు వచ్చినా రావని చెప్పేయండి. ఎందుకంటే ఒకవేళ వచ్చా అని చెప్పామనుకో మళ్ళీ మనతోనే వండిస్తారు. సో రాదని చెప్పేశారంటే పర్వాలేదు, ఇంకా యూస్ చేయాలి. ఏంటే బాగుతున్నావు నువ్వు అక్కడ? ఏం లేదు. లేదు, విను చాలా బిర్యానీ బాగా వండుతాడని చెప్తున్నా. ఇవి కట్ చేసి అయితే ప్లీజ్. పక్కన కూర్చుంటే చూడలేరా బాబు ఈ ఆడవాళ్ళు. మరి ఇలా ఎలానే బాబు, ఒకవైపు తుఫాన్ తినేస్తుంది, ఒకవైపు నువ్వు తినేస్తున్నావు. సరదాగా అన్నా ఫీల్ అయిపోతుంది. నేను ఇంకా ఫాస్ట్ కట్ చేస్తాను తెలుసా. కోసేసుకోగలను. బ్యాచులర్గా ఉన్నప్పుడు రోజు వండుకోవడమే. 3:30, 4కి వచ్చేసిన తర్వాత ఏం చేస్తాం? రకరకాల వంటలు. మరి ఎప్పుడు ఇక్కడ వండట్లేదు? ఓవర్ చేయకు. బిర్యానీ కానీ చికెన్ కానీ ఎవరు వండుతున్నావు? నేనేగా. నువ్వేవో ఏమిటవి కాయగూరలో వండేస్తావు. వెజ్జీస్ తక్కువలో వెజ్జీస్ చిరాకు వస్తుంది నాకు తినడానికైనా చేయడానికైనా. ఇప్పుడు బిర్యానీ ఒకటేనా, ఇంకా ఏమైనా స్టార్టర్స్ ఏమైనా ఉన్నాయా? స్టార్టర్స్ కాదు, అక్కడికి వెళ్ళి కేఎఫ్సీకి వెళ్ళి కొన్ని తెచ్చేద్దాం. విను, నాకు బిర్యానీ కాదు కానీ మంచిగా రాగి సంకటి, అందులో మంచి చికెన్ కర్రీ వేసుకొని తింటే. నువ్వు అవి ఎందుకు తినాలంటున్నావు నాకు తెలుసు. నేను మా ఫ్రెండ్ అక్కడ వండుకుంటాను, మెసేజ్ పెట్టాడు, ఫోటో పెట్టడం చూస్తావు కదా, నాకు తెలిసే నీ గురించి. అందుకే ఇటు నుంచి రాగి సంకటి అంటున్నా సైలెంట్గా. రాగి సంకటి అన్నా, నువ్వేమైనా ఉండవేంటి? నాకు రాదు అలాంటివి, నువ్వు ఉండవు. అలాంటి ఎథ్నిక్ ఫుడ్స్ నాకు రావబ్బా. నీకు వచ్చి దొమ్మి ఫుడ్లే నాకు వచ్చు. ఇది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి, అది అందరూ తెలిసిందే. వేడెక్కాక అందులో కొంచెం ఆనియన్స్ వేసేసి ఆయిల్ చూడ ఒకసారి ఎంత వేయాలి. మరి ఎందుకు అన్నిటికీ ముందుకు వెళ్ళిపోతావు, పదే తెలిసిందలాగా. చాలులే, కొంచెం ముందు ఆనియన్స్ ఫ్రై చేసి తీస్తావు అనుకో, నేను నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాను. సరే, ఓకేనా? ఓకే. మనకి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కాబట్టి కొంచెం జీరా, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 4 పచ్చిమిర్చి, 1 టమోటా, కొంచెం ఈ మసాలా దినుసులు అవన్నీ వేసుకొని మనం ముద్దలా చేసుకోవాలి. ఆ ముద్దలో చికెన్ ఫ్రై చేస్తే కొంచెం చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మిక్సీ పెట్టేద్దాం. సో ఇట్లా మనం ముద్దలా చేసుకొని దీంట్లో మనం ఫ్రై చేయాలి. ఓకే. విను, అసలు ఈ కుకింగ్ అంతా ఎక్కడ నేర్చుకున్నావు? మనకు పుట్టుకతో వచ్చింది వ్యవహారం ఇది. అంటే నేర్చుకోవడం అలాగే సరదాగా ట్రై చేస్తే వచ్చేస్తాయి. అంటే కొంతమందికి చేతి వాటం అలా ఉంటుంది అనమాట. మనం ఏమన్నా సరే ఆహా ఏమి రుచి అనాల్సిందే. ఏ నల్లజీలు కరమగ్గ బిర్యానీ కావాలా, నువ్వు బిర్యానీ తింటావా, నువ్వు బిర్యానీ తింటావా. నువ్వు వీడియో మాడిపోతున్నాయి బాబు. రావే వీడియో ఆపని చెప్పు, నిజంగా మాడిపోతు. సో ఆనియన్స్ మరీ మాడిపోకుండా ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట.
వాటితో ఏం చేయాలని తర్వాత చెప్తాం. ఫ్రైడ్ ఆనియన్స్ తీసేసిన ఆయిల్లో మనం ఏం చేయాలంటే కొంచెం లవంగాలు, 2 యాలకులు, ఈ దాల్చిన చెక్క, నెక్స్ట్ ఇదే అంటారు, ఏదో పువ్వు అంటారు, ఈ ఫ్లవరు, ఈ బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకొని అవి కొంచెం ఇట్లా ఒక 2 మినిట్స్ ఇలా చేసిన తర్వాత దాంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి ఇది ఉంది కదా, ఈ ముద్ద దాంట్లో పెట్టి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. అది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఇందాక ఇక్కడ పెట్టుకున్న చికెన్ని అందులో వేసేయడమే మనం. ఓకే, యమ్మీ యమ్మీ. రెస్టారెంట్ పెట్టేద్దామండి. నువ్వు చూసుకుంటావేంటి? నువ్వు వండేసే, నేను క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చుంటా. నేను గిన్నె దొంగపోతున్నా, నువ్వు క్యాష్ కౌంటర్ కూర్చో. పట్టుకొని సెసి ఎవరు లేరు నీకు. సో మనం ఇందాక ముద్ద చేసుకున్న పేస్ట్ వేసి కొంచెం ఇట్లా ఫ్రై చేయాలి. కొంచెం అది బ్రౌన్ కలర్లో రాగానే మనం చికెన్ వేసేసుకోవాలి. చికెన్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో బిర్యానీ ఇలాంటప్పుడు ఫెయిల్ అయిపోయింది అనుకో, బొగ్గు పడిపోతాం. అదే వినోద్ కుమార్ ఉండేదంటే ఫెయిల్ అవ్వలేదు. ఓకే, ఒకసారి ఫెయిల్ అయింది. నేను డైట్ చదివేటప్పుడు ఏం చేశాను అనుకుంటున్నావు ఆ రోజు? నేను చెప్పు. ఒక దేంట్లోనే అది ఆనియన్స్ తినడానికి కాదురా, అది బిర్యానీలో వేయడానికి రా. నువ్వు తినేస్తే ఎలా రా? ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చాలా మంది ఫ్రైడ్ ఆనియన్స్ తినేస్తారు అక్కడ. వంచే ఇంకొంచెం ఎప్పుడు చెవులెత్తేస్తాను అంటావేంటి? మా నాన్నలాగా ఎప్పుడు వస్తారు? చూపిస్తున్నా డాన్స్ చెప్తా, నాగి డాన్స్లో. కొంచెం వేరే కలర్ చేంజ్ అయిందా? గ్రీన్ కలర్లో లేదు కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఈ టైంలో మనం చికెన్ తీసుకొని ఈ చికెన్ ఇట్లా ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఆ చికెన్ మెల్లమెల్లగా బాయిల్ అవుతూ ఉంటుంది. ఎంత బాగుందో టెంప్టింగ్ ఉంటుంది టెంప్టింగ్. సో దీన్ని కొంచెం కలయబెట్టేసుకొని ఏం చేయాలి, మూత పెట్టేసుకొని పక్కన ఉంచేయడమే. ఓకే, దాంట్లో సేమ్ ఇందాక మనం ఏవైతే బిర్యానీకి సంబంధించి చేసుకున్నామో 2 ఆకులు అన్ని బిర్యానీకి సంబంధించి అన్నీ వేసేసుకుంటే కొంచెం ఫ్లేవరిష్గా ఉంటుంది అనమాట. వాటితో పాటు కొంచెం కొత్తిమీర, అలా కొంచెం పుదీనా వేస్తే అదంతా బాయిల్ అయిపోయి దాంట్లోకి ఇంకుతుంది అనమాట వాటర్లోకి. రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి కొంచెం జీరా కూడా, సాల్ట్ కూడా దాంట్లో వేసేసుకుంటే బాగుంటుంది. బేబీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ తీసి ఆ చికెన్లో కొంచెం వేసేసి బాగుంటుంది కూడా. అరే అరే ఏ తెలియదారా నీకు? అది కూడా పక్కన ఉంది, కనిపిస్తుందా? చూసుకోవాలి కదమ్మా, అది కూడా తెలియకపోతే ఎలా? నేను వేస్తానులే రాలే దా. ఇంకెందుకు ఆ మూలకి వెళ్ళడం ఎందుకు? అరుగులు దేనికి? నేనేమేం చేశానేంటి? అరుగులు దేనికి బాబు? ఇట్రా, నేను చేస్తాను లెక్కమ్మ. దేనికి అది? సరేరా, దేనికి నాన్న? రామ బుద్ధి తల్లి, బంగారు తల్లి, రాయ బంగారు ఓలు తల్లి, ఓలమ్మ బంగారం కాలిపోయిందా? వద్దా చాలు డ్యాన్స్లో. చూసావా నేను కుక్ చేస్తే ఎంత టెంప్టింగ్ ఉంటుంది. స్మెల్లే అలా ఉందంటే టేస్ట్ ఎట్లా ఉంటుంది ఊహించుకో. ఎంతవరకు అయిందో చూడు ఎలా ఉంది. అయిపోయినట్టుంది కదా రైస్ వేసే. అలాగే కొంచెం అయినాయి బాబు, ఇంకా అవ్వలేదా? కొంచెం ఇంకా బాయిల్ అవ్వాలి. ఒక రైస్ ఉంది కదా మనకి, రైస్ ఒక ఇది చూడు రైస్ ఉంది కదా, ఈ రైస్ మనకు ఒక 70-80% వరకు బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత అది తీసి ఇందులో వేసేసి లేయర్స్ లాగా వేసేసి ఒక 10 మినిట్స్ తినేయడమే. నువ్వు అంగా తినేయడమే అంటున్నావు. సో గైస్, ఇంకొద్ది సేపట్లో మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నోరు ఊరేస్తుంది, బాగా టెంప్టింగ్గా ఉంది. చూడండి ఎంత బాగుంది. ఎలా తయారయ్యాను నాకు అర్థం. సో ఇప్పుడు మనకి రైస్ 70% కుక్ అయింది. దీన్ని మనం లేయర్గా వేసుకోవాలి చికెన్ పైన. ఇలా చికెన్ పైన ఇలా లేయర్లుగా వేసుకోవాలి. వేసుకున్నాక దీనిలో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్. ఓహో 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 ఏం ఇస్తున్నావు స్టైల్? అది విరిగిపోయిందబ్బా. సూపర్ సూపర్. చిరుమామ స్టైల్. చీరే కాల్ చేసుకోకమ్మా, చిరుమామ స్టైల్ అని చెప్పి. సో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా ఇలా వేసుకొని అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవాలి. అలా మనం మొత్తం రైస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు అలా లేయర్లుగా మనం వేసుకోవాలి. కొంతమంది మసాలా ఇవన్నీ వేసుకుంటారు కదా పైన, ఇప్పుడు కూడా పౌడర్ లాంటిది వేసుకోవచ్చు మనం కూడా, కానీ ఎందుకు అంత మసాలా అని స్టార్ట్. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, తినేద్దాం. జస్ట్ అడుగున వాటర్ ఏమైనా ఉందా ఏంటి అని చూసుకుంటాం, ఏం లేకపోతే ఇంకా సో ఇంకా మనం తినేవచ్చు అనమాట. నీట్ ఇలా కలుపుకొని తినేద్దాం. ఓకేనా? సో నీట్గా అడుగు కూడా మాడలేదు, దమ్ము బాగా వచ్చిందే. యా చాలా బాగుంది. స్మెల్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. తిని చూద్దాం టేస్ట్ కూడా ఎలా ఉంటుంది. ఆల్మోస్ట్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో గైస్, ఇక్కడితో మన వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. సో
సో ఈ బిర్యానీ మీకు కూడా నచ్చితే దగ్గర పెట్టి తినేస్తాం. సో ఈ బిర్యానీ మీకు కూడా నచ్చినట్టయితే మీ ఇంట్లో ట్రై చేయండి, మాకు ఎలా వచ్చిందంటే కామెంట్ చేయండి. ఓకే బాయ్ గాయ్స్, మేము Bye bye. తింటాము.